గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. హైదరాబాద్లో అందాల పోటీలను వ్యతిరేకిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా జిల్లా కలెక్టర్ మెమోరం ఇవ్వడానికి వచ్చారు. మనతో పాటు POW సంఘానికి చెందిన కమ్యూనిస్టులు ఉన్నారు. ఒకసారి మాట్లాడిద్దాం. అక్క, ఏంది ప్రగతిశీల మహిళా సంఘం తరఫున? ప్రగతిశీల మహిళా సంఘం తరఫున రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో 72వ ప్రపంచ మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. మే 10 నుంచి 31 వరకు. దాన్ని మేము ప్రగతిశీల మహిళా సంఘంగా అనేక సంఘాలుగా ఏర్పడి ఐక్యవేదిక సంఘంగా ఏర్పడ్డాయి. దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. 200 కోట్ల రూపాయలు కేటాయించి ప్రభుత్వం ఇవాళ మన రాష్ట్రాన్ని ఎక్కడనో నిలబెడతా ఎక్కడనో తీసుకుపోతా గౌరవంగా ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మేము అంటున్నది ఏంటిదంటే, గౌరవం అనేటువంటిది మహిళల ఆత్మరక్షణ గౌరవం, మహిళలు ఆత్మరక్షణతోని గౌరవంగా బతికేటట్టుగా చూడడం, మహిళలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం, మహిళలపైన జరుగుతున్నటువంటి అత్యాచారాలను, హింసలను, దాడులకు వ్యతిరేకంగా వాళ్ళ ఒక చట్టాలను చేయడం, ఆ చట్టాలు సరిగ్గా అమలు చేయించడం, మహిళలు స్వేచ్ఛగా జీవించేటువంటి ఒక హక్కును కల్పించడం. కానీ ఇవాళ వాళ్ళు చెప్పే అటువంటిది మహిళల్ని ఆత్మగౌరవంగా బతికేటట్టు కాకుండా ఇవాళ వంచన చేసేటువంటి విధంగా ఇవాళ కుదించి లెక్కలు ఇవాళ ఒక కొలతలతోని ప్రదర్శించడం అనేటువంటిది చాలా సిగ్గుచేటైన విషయం. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇవాళ మన రాష్ట్రంలో మన తెలంగాణ వంటకాలు ముఖ్యులకు వచ్చినటువంటి వాళ్లకు ఆతిథ్యం ఇవ్వడం, అట్లాగే మన రాష్ట్రంలో కాటన్ వస్త్రాలు వాటిని ప్రపంచానికి తెలియజేయడం, ఇది ఎంతో మన తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఇవాళ వాళ్ళు చెప్తా ఉన్నారు. అది సరైనటువంటిది కాదు. ఇవాళ ఉద్యోగ అవకాశాలు లేవు. మహిళలు చాలామంది నిరుద్యోగులుగా ఉండి ఇవాళ డిగ్రీ MAలు చదివినటువంటి వాళ్ళు ఇవాళ ఇళ్లల్లో పనిచేసేటువంటి అమ్మాయిలను చూస్తూ ఉన్నాం. మీరు చేయాల్సిన పని అది కాదు. 200 కోట్లు కేటాయించి వృధాగా డబ్బును వృధా చేసేటువంటి హక్కు, అది ప్రజల డబ్బు, మీరు దుర్వినియోగం చేయొద్దు. ప్రజలకు ఉపయోగపడేటట్టుగా మీరు మెడికల్ కాలేజీలు కట్టడం కానీ, అమ్మాయిలకు ఒక అవకాశాన్ని ఇవ్వడం కానీ, ఇవాళ మీరు 6 గ్యారెంటీలతోని అధికారంలోకి వచ్చిండ్రు. ఇవాళ 4000 ఆసరా పెన్షన్ అనేటువంటిది ఇవ్వట్లేదు. బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వట్లేదు. ఆ 200 కోట్ల డబ్బులు అటు కేటాయించండి. అది మహిళలకు ఉపయోగంగా ఉంటుంది, ఆత్మగౌరవంగా బతకడానికి దోహదపడుతుంది తప్పితే మీరు ఇది అనవసరమైనటువంటి ఖర్చు, ఇట్లా చేసేటువంటి హక్కు మీకు లేదు. ఇది ప్రజల సొమ్ము. అందుకనే దీన్ని వెనక్కి తీసుకొని ఈ అందాల పోటీలను నిలిపివేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది పరిస్థితి. అందాల పోటీలను వ్యతిరేకిస్తున్నాం. వెంటనే మహిళల సాధికార దిశగా ప్రభుత్వం ఆలోచించాలంట. ఏమంటారు? ప్రగతిశీల మహిళా సంఘం పెద్ద ఎత్తున అందాల పోటీలను హైదరాబాదులో మే 10 నుండి మే 31వ తారీఖు వరకు జరిగే వాటిని వ్యతిరేకిస్తూ ఐక్య ప్రజా సంఘాలు ఒక్కటిగా ఒక తాటి మీదకి వచ్చి వీటిని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టినాం. దీనిలో భాగంగానే ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి రావడం జరిగింది. అయితే మహిళలను అర్ధనగ్నంగా చూపించడమే కాదు, మన వస్త్రాలను, మన చేనేత వస్త్రాలను ఫోకస్ చేయవచ్చు, దేశ విదేశాలకు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతి గాంచుతాయనే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దీన్ని ముందుకు తీసుకొచ్చినాయి. ఫుడ్ ఫెస్టివల్ అని దాన్ని కూడా వేరే రకంగా పెట్టుకోవచ్చు. మన తెలంగాణ వంటకాలను వేరే రకంగా కూడా దాన్ని ఇచ్చేయచ్చు. పర్యటన కేంద్రంగా మనల్ని అట్లా పెట్టి ఆహ్వానించవచ్చు. కానీ ఇదే అదునుగా పెట్టి వ్యాపారస్తులు దీన్ని పెద్ద ఎత్తున ఫోకస్ చేయడం కోసం ఆ అందాల పోటీలను అనేది అంతర్జాతీయంగా అందాల పోటీలను మన హైదరాబాదులో పెట్టి దీన్ని ఇంకా అదేదో గొప్ప విషయంగా భావిస్తూ సంతోషిస్తున్నామని చెప్పుకుంటున్నారు సిమితా సబర్వాల్. కానీ అది సరైనది కాదు. విద్య, వైద్యం ఈరోజు అందక పేద ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. 200 కోట్లు ఇట్లా
దీన్ని దుర్వినియోగం చేయడం తప్పితే మరోటి కాదు. ఆరోగ్యం క్షీణించి ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయి రక్తహీనతకు గురై బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే అంటే మనం ఏ రకంగా ముందుకెళ్తున్నాం అనేది దీన్ని ఒక ఉదాహరణ. 20 రోజులు అవుతుంది ఒక అమ్మాయి చనిపోయి. అంటే ఇక్కడ మన మంచిర్యాలలో వైద్యం అందది, మన వరంగల్ వెళ్తే వైద్యం అందది. వరంగల్లో ఆ అమ్మాయి పాపకు జన్మనిచ్చి వెంటనే చనిపోవడం జరిగింది. అంటే 3 గ్రాముల రక్తానికి పడిపోయేదాకా అంటే ప్రభుత్వం ఏ రకంగా ఉన్నదంటే పేదవాళ్లను ఇంకా అడుగున నెట్టివేయడానికే తప్పితే ఇంకోటి లేదు. కాబట్టి ఈ అందాల పోటీలు అనేది మేము పెద్ద ఎత్తున రద్దు చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం ఇతర సంఘాలన్నీ కలుపుకొని దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసి రద్దయ్యేంత వరకు పోరాటం కొనసాగిస్తాం. పరిస్థితి ఉంటే ఏం చేయబోతున్నాం? ఇదే పరిస్థితి ఉంటే కలెక్టర్ ముందు అడ్డుకోవడానికి సిద్ధంగా ఉంటాం. అన్ని రంగాలల్లో మహిళలను అన్ని సంఘాల మహిళలు, సాంస్కృతిక అరుణోదయ, పీడిఎస్యు, పీఓడబ్ల్యూ, పీవైఏలు అన్ని యువజన సంఘాలు కలిసి పెద్ద ఎత్తున దీన్ని ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేసి ముందుకెళ్తాం. హైదరాబాద్లో జరిగే కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవడానికి మేము వెనుకడుగు వేయమని తెలియజేస్తున్నాం. ఇది పరిస్థితి. హైదరాబాద్లో జరిగే కార్యక్రమాన్ని అడ్డుకుంటామని ఇటు ప్రగతిశీల మహిళా సంఘం సభ్యులు చెబుతున్న పరిస్థితి. అక్క చెప్పండి. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే ఈ అందాల పోటీలను మా పీఓడబ్ల్యూ ఆధ్వర్యాల్లో మేము ఐక్య సంఘాలుగా ఏర్పడి మా ఐక్య సంఘం ఆధ్వర్యంలో మేము తిప్పికొడుతున్నాం. మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ రోజుల్లో మహిళలకు కావాల్సింది ఇక్కడ తెలంగాణలో మనం ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పేరును తీసుకొస్తామని చెప్తున్న రేవంత్ రెడ్డికి మేము చెప్పేదలసింది ఒకటే, మహిళలకు ఇక్కడ కావాల్సింది అందాల పోటీలు కాదు. కోట్ల రూపాయలు ఇప్పుడు మీరు ఈరోజు ఖర్చు పెట్టి బయట చూసుకుంటే విద్యా వైద్యం అక్క చెప్పినట్టుగా విద్యా వైద్యం అనేది చాలా పేదవాళ్లకు అందని స్థాయిలో వెళ్ళిపోయింది. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్దామంటే ప్రాణాలు కోల్పోతామన్న భయం. అదే ఖర్చు పెట్టుకొని ప్రైవేట్ హాస్పిటల్లో చేద్దామంటే ఆస్తులు అమ్ముకున్నా కూడా శవాలే బయటకు వస్తున్నాయి, కానీ వాళ్ళు ఏమాత్రం మళ్ళీ ఆరోగ్యంగా తిరిగి వచ్చే పరిస్థితి లేదు. అదే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చూసుకుంటే ఎటువంటి సౌకర్యాలు లేవు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో పంపుదామంటే పిల్లలకు సరైన చదువు లేదు, అక్కడ వసతులు లేవు, ఆ రూమ్స్ కానీ ఫ్యాన్లు కానీ టాయిలెట్స్ కానీ ఇట్లాంటి ఏ సౌకర్యాలు కూడా లేవు. ఇవన్నీ ఈ ప్రభుత్వానికి కనబడట్లేదా? మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయి మన రాష్ట్రం అప్పుల్లో ఉందని చెప్పి మనకు చెప్పడం జరుగుతుంది. ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసింది, ప్రజలను మోసం చేసింది. ఎన్నో ఇప్పుడు విధాలుగా మన పెన్షన్ పెంపు చేస్తానని చెప్పింది. ఆశా వర్కర్లకు, అంగన్వాడీ టీచర్లకు ఈ రోజున వాళ్ళకు సరైన జీతాలు కూడా అందడం లేదు. వాళ్ళు ఒక్కొక్కరికి 4 నెలల నుండి మాకు జీతాలు పడలేదని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు. వాళ్ళ కుటుంబాలు కనీసం ఒక పూట తిండి తినే పరిస్థితిలో లేదు. ఇట్లాంటి సమయంలో మీరు వీళ్ళందరి మీద శ్రద్ధ చూపించకుండా, మీకు ఓట్లేసి గెలిపించిన ఈ ప్రజల మీద చూపించకుండా మీరు అందాల పోటీలు అని చెప్పేసి మహిళలను కించపరిచే విధంగా దేశవ్యాప్తంగా మహిళలు 140 దేశాల నుండి మహిళలు వస్తారు. మన ప్రపంచవ్యాప్తంగా మన తెలంగాణ ప్రఖ్యాతి పొందుతుందని చెప్తున్నారు. ఈ ప్రఖ్యాతి ఏ విధంగా మహిళలను తీసుకొచ్చి ఇక్కడ రోడ్డు మీద ప్రదర్శనలు చేపించి ఆ ఈవెంట్లు నిర్వహించి అర్ధనగ్నంగా చూపెడుతూ ఇది దేనికి దారి తీస్తుంది అనేది మీరు మాకు తెలియజేయాలి. ఇది ఈ విధంగా ఈ మహిళలను ఈ విధంగా రోడ్డు మీద నిల్చోబెడుతున్నారు కాబట్టి మా మహిళా సంఘాలం అందరం పోరాటాలకు మేము సిద్ధమయ్యాము. ఇవి అందాల పోటీలను, విశ్వసుందరి పోటీలను మీరు రద్దు చేసేంత వరకు మేము పోరాటాలను ఆపేది లేదు. మేము పీఓడబ్ల్యూ, పీవైఎల్ అన్ని సంఘాలం ఒకటై దీనికి పోరాటాలకు దిగుతామని ఈ సర్కార్కు మేము తెలియజేస్తున్నాం. రైట్, ఇది పరిస్థితి. ఒకవేళ కనుక అందాల పోటీలను ప్రభుత్వం ఆపకపోతే చాలా సీరియస్గా మేము అడ్డుకోవాల్సి వస్తుంది. అన్ని సంఘాల ఐక్యతతో మేము అడ్డుకుంటామని చెబుతున్న పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చింది. 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పారు, అది ప్రజలకు చేరట్లేదు. అప్పులో రాష్ట్రం ఉందని చెబుతున్నారు. 200 కోట్లు ఎట్లా ఖర్చు పెడుతున్నారు, ఇది వృధాగా పోతుంది. ఇటు విద్యా వైద్యం మీద కనీసం ప్రభుత్వం కనికరించట్లేదు, చూడట్లేదు. దీంతోపాటు వసతులు, ఆ అమ్మాయిల హాస్టల్స్ ఏదైతున్నదో బాలికల హాస్టల్లో సరి అయిన వసతులు లేవు. మహిళల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తుందని ఆ పీఓడబ్ల్యూ సంఘ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇదే పరిస్థితి ఉంటే సీరియస్గా అడ్డుకుంటామని పీఓడబ్ల్యూ సంఘం ఆధ్వర్యంలో హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సుమంత్ రావు, వినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.